ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నిటికీ కారణం నేనే. నా వల్ల ఇదంతా జరిగింది. మీ అక్క తప్పేం లేదు. ఇప్పుడు హ్యాపీ కదా? మూసుకోండి పళ్ళు. అసలు మీ అక్క నేను అయోధ్యపురం తీసుకెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందని ఇప్పుడు మీ ఇద్దరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదా, అంతే కదా? మంచికి రోజులే లేవు. వీళ్ళేంటి ఇంత పని చేశారు? పైగా మనల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమంటున్నాడు. శంకర్ సారే ఆర్య సార్ అంటే ఆర్య సార్లో సాఫ్ట్ అనుకున్నాను. అమ్మో, శంకర్ సార్ ఊరమాసే. ఈ విషయం శంకర్ నారాయణ గారికి చెప్పాలి. ఎఫ్ఎం, నువ్వు చెప్పేది నిజమా? నా చెవులతో నేను విన్నాను సార్. ఆహా, ఆర్య సార్ అలాంటి వారు కాదు. ఆర్య సార్ అలాంటి వారు కాదు, కానీ ఈయన ఆర్యవర్ధన్ 2.0 వెర్షన్ కదా, శంకర్ కదా, అందుకే తొందరపడ్డట్టున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జిండే సార్కి చెప్పి పెళ్లి చేసుకుంటారేమో. సార్, ఆ సారు మేడం పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో కూడా బుల్లి అకి అబ్బాయి పుడతారంటారా, లేకపోతే గౌరీ శంకర్లకి జూనియర్ వెర్షన్ పుడతారంటారా? నువ్వు నీ ఏదో డౌట్లు. ఈ విషయం మాతో చెప్తే చెప్పావు గానీ వేరే ఎవరి దగ్గర వాగమాక. ఆ విషయం మీరు చెప్పాలా సార్? ఇదిగో నోటికి తాళం వేసేసాం. హలో, శంకర్ నారాయణ గారు, నేను వైస్ చైర్మన్ గౌరీని మాట్లాడుతున్నాను. మేడం మేడం చెప్పండి మేడం. మీరు ఒకసారి నా క్యాబిన్కి వస్తారా? నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. అలాగే మేడం, ఇప్పుడే వస్తున్నాను మేడం. ఓకే. మేడంకి ఏదో చిన్న డౌట్ వచ్చిందంట, నన్ను రమ్మన్నారు. సార్, మేడం అసలు ఒట్టి మనిషి కూడా కాదు. తనకి వర్క్ స్ట్రెస్ పెట్టకండి. ఏ వర్క్ అయినా మీరే చూసుకుంటానని చెప్పండి. పెద్దవారు కదా, మీరు మనసారా మేడాన్ని ఆశీర్వదించండి సార్. సరే, అలాగే. జెండే సార్ వస్తున్నారా? త్వరగా త్వరగా వచ్చి పరిగెత్తు. అమ్మో, జెండే సార్. ముకుంద్ గారు, మా అక్క పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కలలు కన్నామే.
మెహందీకి బ్యాచులర్ పార్టీకి సంగీత్ కి డిఫరెంట్ లెహంగాస్ కూడా ప్లాన్ చేశాం. అబ్బా ప్లీజ్ ఆపండి. మేడం మీరు ఇలాంటి పరిస్థితుల్లో అలా అరవడం మంచిది కాదు. అయ్యో శంకర్ గారు, అసలు నేను ప్రెగ్నెంట్ అని మా చెల్లెలకు అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధమా? మరి కాకపోతే మీ బుట్టలు మీరు అల్లేసుకున్నారా? చూడండి గౌరీ గారు, పొద్దున గుడికెళ్ళిన దగ్గర నుంచి లాస్ట్ మీటింగ్ వరకు మీరు కొత్తగా వింతగా నా మీద ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటే, మనం అయోధ్యాపురం వెళ్ళినప్పుడు మీలోకి రాజనందిని ఆవహించినట్టు మళ్ళీ ఈ రోజు కూడా ఏమైనా ఆవహించిందేమో అని అలా చెప్పాను. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్ అది ఇది అని అన్నారు. మాతో కూడా తనని టెన్షన్ పెట్టొద్దన్నారు కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో డాక్టర్కి చూపిస్తే మంచిది అని అన్నాను. అంతే తప్ప మీ ఇష్టానికి మీరు ఇలా కథలలేసుకుంటారా? అసలు మీవి బుర్రలేనా? అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టేశారు కదే. స్మాల్ మిస్కమ్యూనికేషన్ అక్క. అదే మిస్కమ్యూనికేషన్ తో ఈ ఎఫ్ఎం మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. భలే ఉన్నారండి మీరందరూను. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఒకవేళ గౌరీ గారికి నాకు ఒకరి మీద ఒకరికి అంత ఇంట్రెస్టే కనుకుంటే అందరు ఆశీస్సులు తీసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళం. ఏమంటారు గౌరీ గారు? అక్క సిగ్గుపడుతున్నావా? ఇందుకే ఈ వీళ్ళలో ఉన్న ఈ తేడా బిహేవియర్కే ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించండి అన్నారు. అబ్బా మీరు మరీను ఉండండి శంకర్ గారు. పెళ్లి పిల్లలు అంటే ఏ అమ్మాయి అయినా సిగ్గుపడ్డం కామన్. అయినా రాసి పెట్టుంటే ఎవరు మార్చగలరు? అంతే అంతే. ఆపండి మీరు మీ డౌట్లోను. వెళ్ళే పనులు చూసుకోండి. నవ్వించాలి కానీ వెళ్ళి పనులు చూసుకోండి. పదవే. ఓరి దేవుడు, ఈ కప్పతలకాయలకి ఇంత పెద్ద కంపెనీ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మీరు గ్రేట్ అండి బాబు. సారీ అండి, వాళ్ళైతే చెప్పగానే టెన్షన్ పడిపోయాను. సర్లే అక్కి, వదిలే. అవును బాబు, ఐఎమ్ ఆల్సో సారీ. ఇంకా నయం, సీమంతం అని చెప్పి స్వీట్లు పూలు కూడా తేలేదు. వెళ్ళండి. ఓకే బాబు. నువ్వేంటి ఇలా ఉంటున్నావు? ఎలా? ఇలాంటి జోక్స్ ఏమైనా ఉంటే నాతో పర్సనల్ గా చెప్పండి, అంతేకాని ఇలా పరువు తీయకండి. రాను రాను మీరు మరి చిన్న పిల్లోడైపోతున్నారు. వామో, ఈ రోజు ఈ ఆఫీస్లో అందరికీ ఏదో అయింది. మనం బయటికి రావడం కన్నా మన క్యాబిన్లో మనం కూర్చోవడం బెటర్. వెళ్ళిపోదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.